వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం ఎరేస్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ 2D ఎరేస్. టూ డైమెన్షనల్ ఎరేస్. క్వశ్చన్ మనం ఇక్కడ ఇప్పటివరకు మనం ఇంటూ ఏఆర్ ఆఫ్ సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ the number of rows, the number of columns, the number of rows, the number of columns, number of columns. అంటే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఈ 4 లేదనుకోండి, ది మీనింగ్ ఏంటి? ఏఆర్ ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 2. అంటే ఇక్కడ 4 అనే ఎలిమెంట్ లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0. ఎరేస్లో మనకి మెమరీ అనేది కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇది ఏఆర్ ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 1, error of 2. ఇక్కడ array name always gives base address of an array. ఇక్కడ array name arr అని తీసుకుంటుంది. array name always gives base address of an array. సో చూడండి, సమ్ అడ్రస్ 500 అని తీసుకుంటుంది. ఒకసారి చూడండి, ఇది నెంబర్ ఆఫ్ రోస్. అంటే ఇక్కడ ఈ 4 అనేది లేదనుకుంటే, 4 అనేది ఇక్కడ లేదనుకుంటే మనకి ఏఆర్ ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 2. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ రో. ఇది ఫస్ట్ ఏరే, ఇదొక ఏరేగా తీసుకుంటుంది. ఇదొక ఏరే, నెంబర్ ఆఫ్ రోస్. ఇదొక ఏరే, ఇదొక ఏరే, ఇదొక ఏరే. అంటే మనకి ఇక్కడ ఈచ్ ఏరేలో ఇప్పుడు మనకి ఏఆర్ ఆఫ్ 0లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఏఆర్ ఆఫ్ 0లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే 0, 1, 2, 3. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏఆర్ ఆఫ్ 0 అంటే 0th రోలో 0th కాలం, ఏఆర్ ఆఫ్ 0, 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే ఏఆర్ ఆఫ్ 0లో అంటే ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఏఆర్ ఆఫ్ 1. నెక్స్ట్ ఏఆర్ ఆఫ్ 0లో ఏఆర్ ఆఫ్ 0లో సెకండ్, ఫస్ట్ రోలో సెకండ్ కాలం. నెక్స్ట్ ఇది ఏఆర్ ఆఫ్ 0లో థర్డ్ ఎలిమెంట్. అంటే ఇది ఈ ఎలిమెంట్ని ఏఆర్ ఆఫ్ 0, 0, ఏఆర్ ఆఫ్ 01, 02, 03. సిమిలర్ అదేవిధంగా ఏఆర్ ఆఫ్ 2ను కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, 10, 11, 12, 13. అంటే ఇది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏఆర్ ఆఫ్ ఫస్ట్ రోలో 0th కాలం, ఏఆర్ ఆఫ్ 1, 1. ఇది రో, ఇది కాలం. ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఏఆర్ ఆఫ్ ఫస్ట్ రోస్. ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. మళ్ళీ ఇక్కడ ఈచ్ రోని 4 కాలమ్స్. సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఏఆర్ ఆఫ్ సెకండ్ రోలో 4th కాలం. ఇలా కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఏఆర్ ఆఫ్ 2లో మళ్ళీ 4 ఎలిమెంట్స్. అంటే ఇది 0, 1, 2, 3. ఇది 0, 1, 2, 3. అంటే ఈ ఎలిమెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏఆర్ ఆఫ్ 2, 0, 2, 0.
ఇది రో, ఇది కాలం. అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలం. ఎర్రర్ ఆఫ్ 2 1, ఎర్రర్ ఆఫ్ 2 2, ఎర్రర్ ఆఫ్ 2 3. ఇలా కంటిన్యూస్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అడ్రస్ 500 అంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 501, నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 502, నెక్స్ట్ అడ్రస్ 502, 504, 506, నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది 508, 510, 512, 514. కంటిన్యూస్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఇలా మెమరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. అంటే టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్కి మెమరీ ఎలకేట్ అవుతుంది 3 into 4. సో 12 ఎలిమెంట్స్కి మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ 8th ఎలిమెంట్ కావాలి లేదా 7th ఎలిమెంట్ కావాలి. 7th ఎలిమెంట్ అంటే ఈ 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇది 7th ఎలిమెంట్. 7th ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంది 5th 6th 7th ఎలిమెంట్. ఎర్రర్ ఆఫ్ 1 2, ఎర్రర్ ఆఫ్ 1 2 అంటే ఇది ఫస్ట్ సెకండ్ రోలో థర్డ్ కాలం అన్నమాట. 7th ఎలిమెంట్ అనేది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ 10 కావాలనుకోండి 10 అనేది ఎక్కడ ఉంది మనకి ఇది 10th ఎలిమెంట్. 8 కంప్లీట్ అయిపోయి 9 10 అనేది ఎలా వస్తుంది ఎర్రర్ ఆఫ్ సెకండ్ రోలో 10 అంటే థర్డ్ రోలో సెకండ్ కాలం ఇలా వస్తుంది అన్నమాట. ఓకే ఇలా కంటిన్యూస్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. 510, 512, 514, 516, 518, 520, 522. కంటిన్యూస్ మెమరీ ఎలకేట్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్లో గార్బేజ్ వాల్యూస్ అనేవి ఉంటాయండి. ఓకే సో నెక్స్ట్ వన్ ఈస్ ఎర్రర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనకి 58 ఎలిమెంట్స్ ఉంటాయి. 56 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇది రోస్, నెంబర్ ఆఫ్ రోస్ 7, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ 8. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 6. అంటే ఇది 0 1 2 3 4 5 6. ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి 7 కాలమ్స్ ఉన్నాయి. 0 1 2 3 4 8 కాలమ్స్ ఉన్నాయి కదా 5 6 7 వరకు. అంటే టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ 10th ఎలిమెంట్కి ఎరే ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉందో కావాలి మనకు. సో చూడండి మనకి ఈ ఫస్ట్ రోలో 8 ఎలిమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. 9 10 10th అంటే ఎక్కడ ఉంటుంది మనకి ఈ ప్లేస్లో ఉంటుంది. 10th ఎలిమెంట్ ఈ ప్లేస్లో ఉంటుంది. దాని ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ మనం ఏం మెన్షన్ చేయాలి ఎర్రర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఏ రోలో ఉంది ఫస్ట్ రో. దెన్ నెంబర్ ఆఫ్ కాలం సెకండ్ కాలంలో ఉంది. అంటే ఎర్రర్ ఆఫ్ 1 1. అలాగే మనకి ఇక్కడ 21 కావాలి. 21 అనేది ఎలా వస్తుంది 8 8 16 కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత 21 అంటే 5th ఎలిమెంట్ ఈ రోలో 5th ఎలిమెంట్ ఈ రోలో 5th ఎలిమెంట్. సో 16 కంప్లీట్ అయిపోయినాయి. అంటే థర్డ్ రోలో
ఏఆర్ఆర్ ఆఫ్ 2 థర్డ్ రోలో 21 అనేది ఫిఫ్త్ కాలం, ఇది 4. సో నెక్స్ట్ వన్ ఈస్ 47 కావాలి మనకి. 47 అంటే 8 కదా, 5 40 అంటే ఇక్కడకి ఈ రో కంప్లీట్ అయిపోయింది. 47 అంటే ఈ ప్లేస్లోకి వస్తుంది. అంటే మనకి ఫిఫ్త్ రోలో కాలము 6th కాలం, అంటే మనకి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 6th row column is 7th column. 48 కదా, అంటే 7th కాలం వస్తుంది 6. ఓకే, మనకి ఇక్కడ 38 కావాలి. 38 అంటే ఎంతవరకు కంప్లీట్ అయినట్టు? 36 అంటే ఈ రో వరకు కంప్లీట్ అయిపోయింది. 4th రోలో 32 కదండి, 6 అంటే 5th ఈ లొకేషన్. ఇది రో, ఇది కాలం, అంటే ఏమవుతుంది? ఏఆర్ఆర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రో 5th రోలో column is 6th column. The next one is 52. So 52 అంటే 48 కంప్లీట్ అయిపోయింది. 52 అంటే ఈ లొకేషన్ వస్తుంది. 52 48 ప్లస్ 4 ఇక్కడ వస్తుంది. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 6 3, ఏఆర్ఆర్ ఆఫ్ 6 నెక్స్ట్ 3. అంటే ఇక్కడ 7th రో 4th కాలం. ఓకే, మనకి ఒకవేళ ఈ అడ్రస్ యొక్క డిఫరెన్స్ అంటే ఒక పాయింటర్స్ మీద అప్లై చేసే ఆపరేటర్స్ ఏంటి? ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, కంపారిజన్, డబుల్ ఈక్వల్, నాట్ ఈక్వల్. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెన్స్ అనేది ఎలా చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ అడ్రస్ ప్రింట్ఎఫ్ %d comma address of ARR of 6 3 minus ARR of 1 1 address of ARR of 1 1. చూడండి, ఇక్కడ అడ్రస్ ఆఫ్ 6 ఏఆర్ఆర్ ఆఫ్ 6 3, ఏఆర్ఆర్ ఆఫ్ 6 3 అంటే వాల్యూ ఎంత? 52. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 1, ఏఆర్ఆర్ ఆఫ్ 1 1 అంటే వాల్యూ ఎంత? 10 మైనస్ 10 తీసేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 42. ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 42 ఇస్ ద అవుట్పుట్. అంటే 2 పాయింటర్ వేరియబుల్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఆ మిడిల్లో ఉన్న వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మనం ఇదే ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 3D అరేస్, 3 డైమెన్షనల్ అరేస్. సో ఇంట్ ARR of
5 అని ఇచ్చాను. ఆల్రెడీ ఇంతవరకు మనకు తెలుసు ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇవి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ బ్లాక్స్. సో చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అంటే ఫస్ట్ మనకి టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 20 ఎలిమెంట్స్. ఇవి ఒక 20 ఎలిమెంట్స్. సో టోటల్గా మనకి ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 4. అంటే 0 నెంబర్ ఆఫ్ రోస్ 0 1 2 3 ఈ నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5. అంటే 0 1 2 3 4. ఇది ఫస్ట్ బ్లాక్, ఇది సెకండ్ బ్లాక్, ఈ మొత్తం కూడా ఫస్ట్ బ్లాక్. ఇది AR ఆఫ్ 0. ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాబట్టి AR ఆఫ్ 0, AR ఆఫ్ 1, AR ఆఫ్ 2, AR ఆఫ్ 1, AR ఆఫ్ 2. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 60 ఎలిమెంట్స్ ఉంటాయి. టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 60 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలంటే ఫస్ట్ వన్ ఈజ్ 24 కావాలి, అది 17 ఇస్తున్నాను. 17 ఎలిమెంట్ యొక్క ఎరే ఇండెక్స్ కావాలి. సో చూడండి, ఫస్ట్ 20 ఈ ఫస్ట్ బ్లాక్లో 20 ఎలిమెంట్స్ ఉంటాయి, ఈ సెకండ్ బ్లాక్లో 20 ఎలిమెంట్స్ ఉంటాయి, థర్డ్ బ్లాక్లో 20 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఒక 20 ఎలిమెంట్స్, ఇవి ఒక 20 ఎలిమెంట్స్, ఇవి ఒక 20 ఎలిమెంట్స్. సో టోటల్ 60 ఎలిమెంట్స్ ఉంటాయి. మన 17 అనగానే ఫస్ట్ బ్లాక్కి వెళ్ళాలి. ఫస్ట్ బ్లాక్ AR ఆఫ్ 0, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. 17 అంటే మనకి ఇక్కడ 15 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. 17 ఎలిమెంట్ ఇది అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఏ రోలో ఉంది? నెంబర్ ఆఫ్ రోస్ 4th రో, నెంబర్ ఆఫ్ కాలం సెకండ్ కాలం. అంటే మనకి 17th ఎలిమెంట్ యొక్క 17th ఎలిమెంట్ అనేది ఈ లొకేషన్లో ఉన్న వేరియబుల్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ 43 కావాలి. 43 అంటే ఈ ఒక 20 కంప్లీట్ అయిపోయి 20 కంప్లీట్ అయిపోయినాయి. ఇది 43 అంటే ఈ బ్లాక్లోకి వస్తుంది. AR ఆఫ్ 2. నెక్స్ట్ 43 అంటే సో 43 అంటే 40 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎలిమెంట్ ఈ లొకేషన్లో ఉంటుంది. అంటే ఏ రో? థర్డ్, ఫస్ట్ రో థర్డ్ కాలం. ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే ఇండెక్స్ ఏమి వస్తుంది? 2 వస్తుంది. అంటే ఈ లొకేషన్కి వస్తుంది. ఇది నెంబర్ ఆఫ్ రో, ఇది నెంబర్ ఆఫ్ కాలం, ఈ లొకేషన్కి వస్తుంది. అది అక్కడ రాస్తాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ 52. సో 52 అంటే 20 20 40 కంప్లీట్ అయిపోయినాయి. 40 తర్వాత ఇంక ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఎక్స్ట్రా 12. ఈ యొక్క 5 5 10 కంప్లీట్ అయిపోయినాయి. 11 12 అంటే ఈ లొకేషన్లోకి వస్తుంది. అంటే 0 1 సెకండ్ ఈ లొకేషన్కి వస్తుంది. అంటే ఎన్నో రో అవుతుంది? AR ఆఫ్ ఏ బ్లాక్ అవుతుంది? సెకండ్ బ్లాక్. నెంబర్ ఆఫ్ రోస్ థర్డ్ రో, నెంబర్ ఆఫ్ కాలం ఫస్ట్ కాలం. నెక్స్ట్ వన్ ఈస్ 52
37 అంటే ఇవి 20 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఏ బ్లాక్ వస్తుంది? ఫస్ట్ బ్లాక్. ఇయర్ ఆఫ్ ఫస్ట్ బ్లాక్. నెక్స్ట్ సో 37 ఎలిమెంట్. సో 37 అనేది ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్. సో ఏ బ్లాక్లో ఉంది? సెకండ్ బ్లాక్లో ఉంది. సెకండ్ బ్లాక్ 37 అంటే 20 కంప్లీట్ అయిపోయినాయి. అంటే 17. ఈ 5, 5, 10, 15, ఇది 17 ఈ లొకేషన్కి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ రో, ఫోర్త్ రో, ఏ కాలమ్, సెకండ్ కాలమ్. సో నెక్స్ట్ వన్ ఈస్ 8. సో 8 అంటే ఇది 5 ఎలిమెంట్, ఇది 8th ఎలిమెంట్. అంటే ఈ లొకేషన్కి వస్తుంది. అంటే ఏ బ్లాక్లో ఉంది? ఫస్ట్ బ్లాక్. ఇయర్ ఆఫ్ 0, ఫస్ట్ బ్లాక్, నెంబర్ ఆఫ్ రో L. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, థర్డ్ కాలమ్ 2. ఓకే, ఇలా మనకి ఏ ఎలిమెంట్ ఇచ్చినా కూడా ఆ ఎలిమెంట్ యొక్క ఎరే ఎలిమెంట్ అనేది ఏ లొకేషన్లో ఉందో అది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా మనం కావాలంటే పక్కనే ఇంకొక ఇండెక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకొక అలా మల్టీ డైమెన్షన్ అంటే సో అని ఇన్ఫినిటీ అనమాట, ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హౌ టు ఇనిషియలైజ్ అన్ ఎరే. ఎరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వన్ డైమెన్షనల్ ఎరేస్లో ఇంట్ ఏఆర్ ఆఫ్ ఎరే ఇండెక్స్ సైజ్ సమ్ 5 అని తీసుకుంటే 10, 20, 30 అని ఇచ్చారు. దిస్ ఈజ్ వ్యాలిడ్. ఇది వన్ డైమెన్షనల్ ఎరే ఇనిషియలైజేషన్. ఇప్పుడు మనకి 2 డైమెన్షనల్. సో ఇంట్ నెంబర్ ఆఫ్ రోస్ and then number of columns is equal to, మనం డైరెక్ట్ కంటిన్యూగా ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ. ఇలా 10, 20, 30, 40, 50, 60. అంటే మనకి ఇక్కడ ఏఆర్ ఆఫ్ 3, 4 అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో మెమరీ అనేది ఇలా అలొకేట్ అవుతుంది. మెమరీ ఎలా అలొకేట్ అవుతుంది? ఇయర్ ఆఫ్ 00, 01, 02, 03, 10, 11, 12, 13, 20, 21, 22, 23 అలా కంటిన్యూస్గా మెమరీ అలొకేట్ అవుతుంది. 10, 20, 30, 40 అలా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇలా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇంట్ ARR of number of rows then number of columns. దీన్నే ఈ అరేలో ఇది ఫస్ట్ అరే కామా, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, సెమీకోలన్. మాకు ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ 4. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4, 14, 24, 34. నెక్స్ట్ 6, 16, 26, 36. నెక్స్ట్ 9, 19, 29, 39. అంటే ఇలా ఇనిషియలైజ్ చేయొచ్చు మనం. నెంబర్ ఆఫ్ రోస్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫర్ సపోజ్ ఒకవేళ మన ఇదే ఎగ్జాంపుల్లో ఇది కూడా వ్యాలిడ్. ఇలా
ఇచ్చామనుకోండి, ఈ వాల్యూస్ తీసుకుని ఇక్కడ మనం ఎలిమెంట్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 తీసుకుంటాం. సో కంపల్సరీగా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇనిషియలైజ్ చేయాలని రూల్ ఏం లేదు. దిస్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కూడా యాడ్ అయినాయి అనుకోండి, సో ఇంట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇలా తీసుకుంటే సో ఈజ్ ఈక్వల్ టు ఇది, సో ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజర్ కర్లీ బ్రేస్. సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అని ఉన్నాయి 3. సో ఇది ఫస్ట్ బ్లాక్, ఇది సెకండ్ బ్లాక్, ఇది థర్డ్ బ్లాక్. మళ్ళీ మనకి ఫస్ట్ బ్లాక్లో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ రో, సెకండ్, థర్డ్, 10, 20, 30 ఇచ్చాం అనుకోండి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0 తీసుకుంటాం. అలాగే ఇక్కడ మనకి సెకండ్ బ్లాక్లో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అలా మన ఇష్టం. ఇక్కడ వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో సమ్ 40, సమ్ 50, సమ్ 60. ఒకవేళ లేదనుకోండి, ఫస్ట్ ఓన్లీ డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఇనిషియలైజ్ చేస్తాం కదా, ఇలా స్టార్టింగ్ ఇనిషియలైజ్ చేస్తాం కదా, జస్ట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్, రో, కాలమ్ అని వచ్చి డైరెక్ట్ ఇచ్చేస్తాం అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి మెమరీలో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. నెంబర్ ఆఫ్ రోస్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. మన ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఇలా కంటిన్యూస్గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. error of int, error of number of blocks, number of columns, number of rows. So is equal to 10, 20 semicolon. Okay, so first element ekkada store avutundi manaki error of 0 0 0. Second element error of 0 0 1 లో స్టోర్ అవుతుంది. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 60 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఎంత బ్లాక్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుందంటే, ఫస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, 3. కాబట్టి మనకి ఇక్కడ మెమరీ అనేది the first block, error of 0. Next is the second block, the error of 1. In the next block, error of 2. So ఇక్కడ array name ఏంటి, error. Array name always gives base address of an array. Okay, for suppose నేను base address 500 అని తీసుకుంటున్నాను. ఇక్కడ base address 500 అని తీసుకుంటున్నాను. సో base address 500 అని తీసుకుంటున్నాను. సో చూడండి, ఈ బ్లాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ బ్లాక్ ఏఆర్ ఆఫ్ 1 యొక్క అడ్రస్ ఏమవుతుంది, ఇక్కడ 20 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 20 × 2, ఇంటీజర్ సైజ్ 2 bytes కాబట్టి 40. సో 40 bytes ఆఫ్ మెమరీ అనేది ఈ బ్లాక్ అలొకేట్ అవుతుంది.
నెక్స్ట్ ఈ బ్లాక్ ఏఆర్ ఆఫ్ 1 ఏమవుతుంది 540 అవుతుంది, ఏఆర్ ఆఫ్ 2 ఏమవుతుంది 580 అవుతుంది. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ ఎరే నేమ్ ఏఆర్ఆర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏఆర్ఆర్? బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే 500. సో వాట్ ఈస్ ఏఆర్ఆర్ ఆఫ్ 0? ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఎరే, దిస్ ఇస్ ఆల్సో ఎరే. ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే ఇస్ 500. సో వాట్ ఈస్ ఏఆర్ఆర్ ఆఫ్ 1? ఇక్కడ మనకి ఏఆర్ఆర్ ఆఫ్ 1 అనేది ఏంటి? బేస్ ఎరే యొక్క బేస్ అడ్రస్ ఎంత? 540. ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 2 అనేది ఏంటి? ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే, వాల్యూ ఎంత? 580. ఓకే, మనకి ఇక్కడ ఈ బ్లాక్ లో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్. ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 4 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. అంటే మనకి ఇక్కడ ఇది ఫస్ట్, ఇది 0th రో, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0 0, ఏఆర్ఆర్ ఆఫ్ 0 0 అంటే వాల్యూ వస్తుంది మనకి. ఏఆర్ ఆఫ్ 0 0 అంటే ఇదే అడ్రస్ వస్తుంది 500. మరి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ సేమ్, ఇక్కడ కూడా 0 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మరి ఇక్కడ ఏఆర్ ఆఫ్ 1 ఇది 0 1 2 3, ఇది కూడా 0 1 2 3. అంటే మనకి ఎవ్రీ బ్లాక్ లో నెంబర్ ఆఫ్ రోస్ 4 రోస్ ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ 0 ఏఆర్ ఆఫ్ 1 0 1 0 అంటే ఈ బేస్ అడ్రస్ వస్తుంది. ఎంత వస్తుంది? 540. ఇక్కడ కూడా 2 0 అంటే ఈ బేస్ అడ్రస్ వస్తుంది. ఏఆర్ ఆఫ్ 2 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 580 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5. అంటే మరి ఇక్కడ ఇది ఫస్ట్ 0 1 1 2 3 4 5 అంటే 0 1 2 3 4. అంటే మనకి 10 20 ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? 10 అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? 20 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 0 0, ఏఆర్ఆర్ ఆఫ్ 0 0 0 అంటే ఎలిమెంట్ వస్తుంది ఎంత? 10. అదే మనం ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 0 0 అని ఇచ్చాం. అంటే మనకి అడ్రస్ ఏమి వస్తుంది? 500 వస్తుంది. ఓకే, రైట్. అది ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 0, నేను ఏఆర్ఆర్కి +1 యాడ్ చేశాను. ఈ ఏఆర్ఆర్ అనేది బేస్ అడ్రస్ కదా, ఏఆర్ఆర్కి +1 యాడ్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఏఆర్ఆర్ అంటే ఏఆర్ఆర్కి +1 యాడ్ చేస్తాం. అంటే ఎరేకి +1 యాడ్ చేస్తామంటే ఒక బ్లాక్ యాడ్ చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ అడ్రస్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 540 వస్తుంది. నేను ఇక్కడ ఏఆర్ఆర్కి +2 యాడ్ చేస్తాం అనుకోండి. +1 అంటే 20 ఎలిమెంట్స్, +1 ఇంకో +1 అంటే ఇంకో 20 ఎలిమెంట్స్, అంటే 580 వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0 అంటే ఏంటి? ఏఆర్ ఆఫ్ 0 అంటే ఎంత? ఈ బ్లాక్ అడ్రస్ 500. నేను ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0కి +1 యాడ్ చేస్తున్నాం అంటే ఒక రో యాడ్ చేస్తున్నాడు.
+2 యాడ్ చేస్తున్నాం అంటే +1 యాడ్ చేస్తున్నాను. అంటే ఏఆర్ ఆఫ్ 0కి +1 యాడ్ చేస్తున్నాం. మన ఏఆర్ ఆఫ్ 0 అంటే 500, దాని +1 అంటే ఈ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నారు, 5 ఎలిమెంట్స్. అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, అడ్రస్ ఎంత వస్తుంది, 510 వస్తుంది. నేను ఏఆర్ ఆఫ్ 0కి +2 యాడ్ చేస్తాను. +1 అంటే 510, +2 అంటే 520, ఇది 530, ఇది 540, ఇది 550, 560, 570, 590, 600, 610. ఇలా కంటిన్యూస్ మెమరీ. ఇప్పుడు నాకు ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0 +2 అంటే వాల్యూ ఎంత, 520. మనం ఇక్కడ ఏఆర్ ఆఫ్ 2కి +1 యాడ్ చేస్తున్నాం. ఏఆర్ ఆఫ్ 2 అంటే ఎంత, 580, దాని +1 అంటే ఈ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాడు, అంటే వాల్యూ ఎంత వస్తుంది, 590 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0 0, ఏఆర్ ఆఫ్ 0 0 అంటే వాల్యూ ఎంత, ఏఆర్ ఆఫ్ 0 0 అంటే దీని యొక్క బేస్ అడ్రస్ వస్తుంది 500, దీని +1 యాడ్ చేస్తున్నాం. +1 యాడ్ చేస్తే ఏఆర్ ఆఫ్ 0 0 అంటే వాల్యూ ఎంత, బేస్ అడ్రస్ 500, దానికి +1 యాడ్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఎంత వస్తుంది, 502 వస్తుంది. ఇది 500, ఈ అడ్రస్ 502, 504, 506, 508, 510. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏఆర్ ఆఫ్ 2 0 అని ఇచ్చాను. ఏఆర్ ఆఫ్ 2 0 అని మనం ఎక్కడ చూడాలి, ఏఆర్ ఆఫ్ సెకండ్ బ్లాక్లో ఏఆర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ రో, దీని యొక్క బేస్ అడ్రస్ ఎంత, 580. 580కి +1 యాడ్ చేస్తున్నాం. ఇది 580, +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 582 వస్తుంది. అంటే 582 ఈ అడ్రస్ వస్తుంది. ఓకే, ఇలా మనకి కంటిన్యూస్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. చూడండి, నేను ఒక వాల్యూ ఇస్తాను, దానికి ఆన్సర్ ఏం వస్తుందో రాయండి. ఏఆర్ ఆఫ్ 1 3 +1 అని ఇచ్చాను. ఫస్ట్ ఏఆర్ ఆఫ్ 1 అంటే మనం ఎక్కడ చూడాలి, ఏఆర్ ఆఫ్ 1 అంటే ఈ బ్లాక్, అంటే స్టార్టింగ్ అడ్రస్ 540, దానికి థర్డ్, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ రో 0 1 2 3 4, అంటే బేస్ అడ్రస్ ఎంత, 570, దానికి 1 యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 572 వస్తుంది. 572 వస్తుంది. అలాగే మనం ఇక్కడ ఏఆర్ ఆఫ్ 2 2 1 +1 అని ఇచ్చాను. మనకి అడ్రస్ ఏమొస్తుంది, ఏఆర్ ఆఫ్ 2 1 అంటే ఏఆర్ ఆఫ్ 2 1 అంటే బేస్ అడ్రస్ ఎంత, 590. 590కి ఆల్రెడీ ఇది బ్లాక్, ఇది రోకి 1 యాడ్ చేస్తామంటే నెక్స్ట్ అడ్రస్ వస్తుంది 592. మనం ఈ బ్లాక్కి 1 యాడ్ చేస్తే రో యాడ్ అయ్యింది, ఈ రోకి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ కాలం వచ్చింది. అదే మనం ఏఆర్ ఆఫ్ 1 ఏఆర్ ఆఫ్ 0 0 0 కి +1 యాడ్ చేస్తే ఏఆర్ ఆఫ్ 0 0 0 అంటే వాల్యూ ఎంత, 10. సో 10కి +1 యాడ్ చేస్తే 11 వస్తుంది మనకి. ఓకే, సో ఇలా మనకి సిలో మెమరీ అనేది కంటిన్యూస్గా మెమరీ అనేది అలకేట్ అవుతుంది. ఓకే, ఒకసారి నేను సిస్టమ్లో ఎగ్జిక్యూషన్ చూపిస్తాను.
ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ పర్సంటేజ్ యూ, పర్సంటేజ్ యూ, పర్సంటేజ్ యూ, పర్సంటేజ్ యూ. ఇక్కడ ఎరే నేమ్ ఇస్తున్నాను, ఏఆర్ఆర్ ఎరే నేమ్. ఏఆర్ఆర్ అన్న, ఏఆర్ ఆఫ్ 0 అన్న, ఏఆర్ ఆఫ్ 0 0 అన్న, అడ్రస్ ఆఫ్ ఏఆర్ ఆఫ్ 0 0 0 అలా సేమ్. సమ్ బేస్ అడ్రస్ 500 అయితే ఇక్కడ 500 వస్తుంది, ఇక్కడ 500 వస్తుంది, ఇక్కడ 500 వస్తుంది, ఇక్కడ 500 వస్తుంది. సో మనకి అడ్రస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, 0 to 65,535. ఈ మిడిల్లో ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో Alt F9, Alt F9, yes, Control F9, Alt F5. All are same values. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఒక ఎరే నేమ్కి +1 యాడ్ చేస్తే, ఎరే నేమ్కి +1 యాడ్ చేస్తే సెకండ్ బ్లాక్ అంటే ఏఆర్ ఆఫ్ 1 వస్తుంది. అంటే ఏఆర్ ఆఫ్ దీనికి 40 యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూకి ఇక్కడ 40 అనేది యాడ్ అవుతుంది. +2 అంటే ఇంకొక 40 యాడ్ అవుతుంది. Alt F9, yes, Control F9. సో ఎవ్రీ టైం ఇక్కడ గెట్ సిహెచ్ రాసేస్తున్నాను. సో చూడండి, దీనికి 40 యాడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాల్యూకి 40. ఇప్పుడు వచ్చిన వాల్యూకి 40 యాడ్ అవుతుంది, దీనికి 40 యాడ్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్, ఏఆర్ ఆఫ్ ఏఆర్ ఆఫ్ 1 ఏఆర్ ఆఫ్ 1 అన్న బోత్ ఆర్ సేమ్. ఏఆర్ ఆఫ్ 1 అన్న ఏఆర్ +1 అన్న సేమ్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ యూ. వన్ మోర్ థింగ్, ఒకసారి చూడండి, ఇక్కడ 1 0 ఫస్ట్ బ్లాక్లో సెకండ్ సేమ్ వాల్యూ వస్తుంది. సో దీనికి సేమ్ వాల్యూ వస్తుంది. సిమిలర్గా దీనికి 540 వస్తుంది, దీనికి కూడా 540 వస్తుంది. చూడండి, ఇక్కడ ఇది సేమ్ వాల్యూ 540 వస్తుంది, ఇది కూడా 540 వస్తుంది. ఎప్పుడైతే మనం ఏఆర్ ఆఫ్ 1కి 1 యాడ్ చేస్తే +1 యాడ్ చేస్తే 550 వస్తుంది. దీనికి +1 యాడ్ చేస్తే 550 వస్తుంది. 50 యాడ్ అవుతుంది, ఇది 10 యాడ్ అవుతుంది. 540 కదా, ఇది 550 కదా, అంటే ఎంత యాడ్ అవుతుంది, 10. 46 56 అంటే ఎంత యాడ్ అయింది, 10 అనేది యాడ్ అవుతుంది. అదే మనం ఇక్కడ ఏఆర్ ఆఫ్ 1 0 అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్ అంటే నెంబర్ ఆఫ్ రో వచ్చేసింది. రోకి +1 యాడ్ చేస్తే కాలం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 1 0 అంటే 540 కదా, ఇది 540, 1 0 అంటే 540, 540 +1 అంటే 542, దీనికి 2 యాడ్ అవుతుంది. Alt F9, yes, Control F9, 2 యాడ్ అవుతుంది, దీనికి 2 యాడ్ అవుతుంది. సో 2 డైమెన్షనల్ ఏం లేదు, ఇవి ఎరే ఆఫ్ ఎరే. ఇప్పుడు నాకు ఏఆర్ ఆఫ్ 0 అనేది ఎరే, ఇది ఒక ఎరే. ఏఆర్ ఆఫ్ 1 అనేది ఒక ఎరే, ఏఆర్ ఆఫ్ 2 అనేది ఒక ఎరే.
మళ్ళీ ఏఆర్ ఆఫ్ జీరోలో రోస్ కాలమ్స్, ఇవి రోస్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాబట్టి ఇవి మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి అంటే కంటిన్యూగా స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, ఏఆర్ ఆఫ్ జీరో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఆల్ కాలమ్స్ ఇలా కంప్లీట్ ఇలా కంటిన్యూ మెమరీ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్ మోర్ థింగ్, printf /n %u ARR of 2 అన్న ARR +2 అన్న ARR of 2 0 అన్న అడ్రస్ ఆఫ్ ARR of 2 0 0 అన్న ఆల్ ఆర్ సేమ్. %u okay, all are same. Alt F9 semicolon missing, control F9. So చూడండి all are same 486 ఓకే. సో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికి +1 యాడ్ చేస్తున్నాను, +1 యాడ్ చేస్తున్నాను. ఇది బ్లాక్, ఇది ఫస్ట్ రో. సో ఫస్ట్ రోకి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ కాలం వస్తుంది. మరి 86 వచ్చింది కదా, ఇప్పుడు మనకి అక్కడ 2 యాడ్ అవుతుంది. అదే మనం ఇక్కడ 0 0 ఇంకో 0 పెట్టి +1 యాడ్ చేస్తే ఎలిమెంట్ వస్తుంది. 0 కాబట్టి +1 కాబట్టి 1 వస్తుంది, ఎలిమెంట్ వస్తుంది. Alt F9 yes, control F9. సో చూడండి దీనికి 2 యాడ్ అయింది, 2 యాడ్ అయింది. ఇలా మెమరీలో కంటిన్యూగా స్టోర్ అవుతాయి. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.